హాయ్. సాధారణంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారికి ట్రేడింగ్ సమయాలు ఖచ్చితంగా తెలుసు. ఉదయం మొదలై సాయంత్రానికి ముగిసే ఈ మార్కెట్లలో వారాంతాల్లో, పబ్లిక్ హాలిడేస్లో ట్రేడింగ్ జరగదు. ప్రపంచవ్యాప్తంగా ఏదైనా అనుకోని సంఘటన జరిగితే మార్కెట్లు తెరుచుకునే వరకు ట్రేడర్లు ఎదురు చూడాల్సిందే. ఇకపై ఇదంతా గతంగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బ్లాక్ చైన్ ఆధారిత 24 గంటల ట్రేడింగ్ జరిగే మార్కెట్ ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చేసాయి. ఏకంగా $500 బిలియన్ లావాదేవీలతో ఈ బ్లాక్ చైన్ మార్కెట్లు ఆర్థిక ప్రపంచంలో సరికొత్త సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్పై దాడులు జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంప్రదాయ చమురు మార్కెట్లన్నీ మూతపడ్డాయి. సాధారణ మార్కెట్ నియమాల ప్రకారం ఆ సమయంలో చమురు ధరల్లో ఎలాంటి మార్పులు రాకూడదు. కానీ వాస్తవానికి అక్కడ ధరల కదలికలు ఏమాత్రం ఆగలేదు. Trade.xyz అనే వేదికగా ట్రేడింగ్ నిరంతరాయంగా కొనసాగింది. హైపర్ లిక్విడ్ అనే క్రిప్టో ఎక్స్చేంజ్ ఆధారంగా పనిచేసే ఈ ప్లాట్ఫామ్లో బ్లాక్ చైన్ టెక్నాలజీతో చమురు డెరివేటివ్స్ లావాదేవీలు జరిగాయి. సాంప్రదాయ ఫ్యూచర్ మార్కెట్ తెరుచుకోవడానికి చాలా గంటల ముందే ట్రేడర్లు ఈ బ్లాక్ చైన్ మార్కెట్లో దాడుల ప్రభావాన్ని అంచనా వేసి తమ లావాదేవీలు పూర్తి చేశారు. గ్లోబల్ ఈవెంట్స్ జరిగినప్పుడు వాటి ప్రభావాన్ని వెంటనే అంచనా వేసేందుకు ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతోంది. సాంప్రదాయ ఫైనాన్స్ వ్యవస్థ దశాబ్దాలుగా ఒక నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట నియమాలతో నడుస్తూ వస్తుంది. కానీ క్రిప్టో మార్కెట్లకు భౌగోళిక సరిహద్దులు లేవు. ట్రేడింగ్ సమయంతో అసలు పనే లేదు. కేవలం ఏడాది కంటే తక్కువ సమయంలోనే Trade.xyz స్టార్టప్ సంచలనాత్మక వృద్ధి సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. క్రూడ్ ఆయిల్, విలువైన లోహాలు, స్టాక్ ఇండెక్స్లతో పాటు స్పేస్ లాంటి పబ్లిక్ ఇష్యూకు రాబోయే కంపెనీల ఫ్యూచర్స్కు కూడా ఇక్కడ ట్రేడింగ్ అవకాశం కల్పిస్తున్నారు. ఈ మార్కెట్ అప్పుడే సుమారు $500 బిలియన్ ట్రేడింగ్ వాల్యూమ్ను నమోదు చేయడం దీని రేంజ్ను తెలియజేస్తుంది. హైపర్ లిక్విడ్ థర్డ్ పార్టీ మార్కెట్ సిస్టంలో 99% కార్యకలాపాలు దీని ద్వారానే జరుగుతూ ఉండడం విశేషం. ఈ కొత్త బ్లాక్ చైన్ మార్కెట్ వ్యవస్థలో ట్రేడింగ్ విధానం పూర్తిగా ఆధునికంగా ఉంటుంది. ఇక్కడ లభించే పర్పెచువల్ ఫ్యూచర్స్కు సాంప్రదాయ కాంట్రాక్టుల లాగా ఎలాంటి గడువు తేదీ ఉండదు. పెట్టుబడిదారులు తమ పొజిషన్లను ఒక కాంట్రాక్ట్ నుంచి మరొక దానికి మార్చాల్సిన అవసరం లేకుండా ఎంతకాలమైనా కొనసాగించే స్వేచ్ఛ ఉంటుంది. ఇందులో పెట్టుబడిపై భారీగా లీవరేజ్ సదుపాయం లభిస్తుంది. అంటే పెట్టిన ప్రతి ఒక్క డాలర్కు $100 వరకు అప్పు తీసుకునే అవకాశం కొన్ని ప్లాట్ఫామ్స్ కల్పిస్తున్నాయి. అయితే మార్కెట్ అస్థిరత ఎక్కువగా ఉన్న సమయాల్లో రిస్క్ను తగ్గించేందుకు, ధరల తారుమారును నిరోధించేందుకు డిస్కవరీ బౌండ్స్ అనే ప్రత్యేక వ్యవస్థను వీళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రైవేట్ కంపెనీల వాల్యుయేషన్ తెలుసుకోవడంలో ఈ మార్కెట్లు ఒక కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు రాకముందు వాటి షేర్ల ధరలను అంచనా వేయడం చాలా కష్టం. కానీ Trade.xyz లాంటి ప్లాట్ఫామ్స్ తీసుకొచ్చిన పర్పెచువల్ కాంట్రాక్టుల ద్వారా ఆయా కంపెనీల అంచనా విలువను పబ్లిక్గా తెలుసుకునే అవకాశం ఏర్పడింది. ఈ కాంట్రాక్టుల ద్వారా నేరుగా షేర్ల యాజమాన్య హక్కులు రాకపోయినా పబ్లిక్ ఇష్యూలో షేర్లు ఏ ధరకు అమ్ముడవుతాయనే ఖచ్చితమైన అంచనా వస్తుంది. ఈ ఏడాది జరిగిన పలు మేజర్ స్టాక్ మార్కెట్ ఎంట్రీలలో ఈ ప్లాట్ఫామ్ వేసిన అంచనాలు నిజమయ్యాయి. స్పేస్ ఎక్స్, ఎస్కే హైనిక్స్ లాంటి సంస్థల షేర్లు బ్యాంకులు అంచనా వేసిన దానికంటే ఎక్కువ ధర వద్దే ప్రారంభం అవుతాయని ఈ మార్కెట్లు ముందే పసిగట్టాయి. Trade.xyz అనేది యూనిట్ ల్యాబ్ సంస్థ బ్రెయిన్ చైల్డ్. పారాడిగ్మ్ అనే వెంచర్ క్యాపిటల్ సంస్థ నుంచి ఈ స్టార్టప్ భారీగా నిధులు సమీకరించింది. కేవలం క్రిప్టోకే పరిమితం కాకుండా సాంప్రదాయ ఫైనాన్స్లోకి కూడా వీళ్ళు విజయవంతంగా అడుగుపెట్టారు. మార్చిలో S&P 500 ఇండెక్స్కు సంబంధించిన మొట్టమొదటి అధికారిక లైసెన్స్డ్ పర్పెచువల్ కాంట్రాక్ట్ను వీళ్ళు ఆవిష్కరించారు. ఇందులో ఇప్పటికే సుమారు $450 మిలియన్ ఓపెన్ ఇంట్రెస్ట్ నమోదై రికార్డు సృష్టించింది. మరోవైపు అమెరికా రెగ్యులేటరీ వ్యవహారాలు కూడా వీళ్లకు అనుకూలంగా మారుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ లాంటి ప్రముఖులు సైతం ఈ టెక్నాలజీని ప్రోత్సహించాలని, హైపర్ లిక్విడ్ను అమెరికాకు పూర్తిగా తీసుకురావాలని సూచిస్తూ ఉన్నారు.